ఇవాళ మీ అందరికీ తెలుసు, సారూరు లాంటి ఒక గిరిజన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఆనాడు శాసనసభ్యులుగా మంత్రిగా చేసిన రాజం దొరగారి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు తప్ప ఇవాళ ఉన్న మీ శాసనసభ్యురాలు గిరిజన మంత్రి ఇవాళ గిరిజన సాంప్రదాయాలు తిలోకదాలు ఇస్తూ ఇవాళ గిరిజనుల కోసం మోసం చేస్తూ గిరిజనుల కష్టాల్లో ఉంటే ఇవాళ తాను పర్యటనలు చేసుకుని వెళ్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం ఇప్పుడు లేదు. ఇవాళ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ శాసనసభ్యురాలు మంత్రి గారు ఇవాళ మళ్ళీ దొరికింది, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో మా అందరం కూడా సర్దుకుందాం, ఎంత దొరికితే అంత దోచుకుందాం అనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ సాలూరు నియోజకవర్గంలో లేదు, ఈ మన్యం జిల్లాలో కానీ లేదు పాడేరు జిల్లాలో కానీ ఈఎస్ఆర్ జిల్లాలో చూసుకుంటే ఈ ప్రాంతంలో ఒక శాసనసభ్యురాలుగా ఉండి ఒక మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో అష్ట కష్టాలు అనుభవిస్తే ఏనాడు కూడా ప్రజల పక్షాలు లేదు. తిరిగి పైకొచ్చి ఏం చెప్తారంటే ఆవిడ ఎవరైనా ఎప్పుడైనా అడిగితే నాకో జ్వరం వచ్చింది, నాకెవరు చూస్తారని చెప్తారు తప్ప నేను ఈ ప్రజల కోసం ఉన్నానని చెప్పి ఏనాడు చెప్పి ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు.